రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. రెండో జాబితా ఎంపీ అభ్యర్థులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది ఏఐసీసీ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక విషయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చాలా కీలకమైన భేటీ జరగబోతుంది. ఇప్పటికే మొదటి సమావేశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో 17 స్థానాలకు సంబంధించి ఇప్పటికే 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, ఇట్లా 4 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు దీనికి సంబంధించి కూడా రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి సమావేశానికి రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. రేపు అక్కడ సభకి సంబంధించి ముఖ్యంగా ఈ 13 స్థానాలకు సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు అయితే బాగుంటుందని దానికి సంబంధించి కూడా కీలకమైన సమావేశం జరగబోతుంది. ఇప్పటికే కొంతమంది ఆశావాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొత్తం 17 స్థానాలకు సంబంధించి దాదాపు 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ అంశాలకు సంబంధించి సామాజిక సమీకరణల ఆధారంగా బేస్ చేసుకొని అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 4 స్థానాలు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి మిగతా 13 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరెవరైతే బాగుంటుందని దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకుంది కాబట్టి బలమైన అభ్యర్థులు ఎంపిక చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పటికే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఫ్లాష్ సర్వేలు కూడా చేయడం జరిగింది. ఫ్లాష్ సర్వేల సారాంశంతో పాటు రేపు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ అభిప్రాయ సేకరణతో పాటు ఈ అంశాలన్నింటినీ కూడా బెరీజ్ వేసుకున్న తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలు వీటన్నిటి కూడా డిస్కషన్ చేయాలి. అభ్యర్థుల ఎంపిక చేయాలని కూడా చూస్తాం. ముఖ్యంగా ఈసారి గెలుపు గుర్రాలని బరిలో దింపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి ఈ అంశాలన్నింటి కూడా సామాజిక సమీకరణాలు కూడా బేరీజ్ వేసుకుని చేసి అభ్యర్థులను ఎంపిక చేయాలని చూస్తుంది. ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆయా సామాజిక వర్గంలో బలమైన వారు ఎవరు ఉంటున్నారో అన్నిటి బేరీజ్ కూడా వేసుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు 3 స్థానాలు ఉంటే అక్కడ 2 స్థానాలను ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలి, 1 మాలలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అదేవిధంగా బీసీలకు కూడా ఈసారి తగిన స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా 3 నుంచి 4 నియోజకవర్గాల బీసీలకు కేటాయించాలని కూడా భావిస్తుంది. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గం బలంగా ఉంటుంది, ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఉంటుందనే అంశాలకు సంబంధించి ఇప్పటికే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆధ్వర్యంలో ఫ్లాష్ సర్వేలు కూడా చేశారు. కాబట్టి ఈ అంశాలన్నిటి కూడా బేరీజ్ వేసుకొని అభ్యర్థులు ఎంపిక పోతుంది. ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రేపు అత్యంత కీలకమైన సమావేశం కావుతుంది. ఎందుకంటే 2-3 రోజులలో ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతుంది. కాబట్టి షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అందరూ కూడా ప్రకటించాలని భావిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా అభ్యర్థులు ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా అభ్యర్థులను ముందే ప్రకటించి జనంలోకి వెళ్ళాలని ఒక కాన్సెప్ట్తో పార్టీ ఆలోచన చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ఈ రెండో జాబితాలో మెజార్టీ స్థానాలకు సంబంధించి ఏవైనా చాలా క్రిటికల్గా ఉన్న 1-2 స్థానాలు మినహాయించి మిగతా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి మొదటి సమావేశంలోనే దాదాపు 9 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటిస్తారని భావించినప్పటికీ కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అయితే మిగతా వాటికి సంబంధించి కాస్త కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఫ్లాష్ సర్వేలతో పాటు రేపు ముఖ్యమైన నేతలతో అన్నింటితో డిస్కషన్ చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక అనేది ఉండబోతుందని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూడవచ్చు రేపు సాయంత్రం జరిగే సీఈసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ కమిటీలో మెంబర్గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవబోతున్నారు. సో ఈ దానికి సంబంధించి కీలకమైన నియోజకవర్గాల్లో 1-2 నియోజకవర్గాలు మినహా దాదాపు రేపు సమావేశం తర్వాత ఎల్లుండి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షెడ్యూల్ కూడా వస్తుంది కాబట్టి షెడ్యూల్ లోపు మెజార్టీ స్థానాలను ప్రకటించినట్లయితే వాళ్ళ ప్రచారంలో కూడా నిమగ్నమయ్యే అవకాశం ఉంటుందని కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. మరోవైపు ఈసారి అంటే ముందుగానే ప్రచారం చేయాలనే అభ్యర్థులను ప్రకటించినట్లయితే ప్రచారానికి సునాయాసంగా ఉంటుందని కూడా ఒక ఆలోచన చేస్తుంది. కాబట్టి అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతుంది. సో మొత్తం మీద కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు సంబంధించి ఇప్పటికే 4 స్థానాలు ప్రకటించారు కాబట్టి మిగతా స్థానాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసి ప్రకటించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్